హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కి బంపర్ ఆఫర్, స్పీకర్ లైన్ క్లియర్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటామని జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఎన్నికల కంటే ముందు ఉన్నారు. సో ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నది మనమేనని ప్రకటించారు. కానీ రియాలిటీలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బే తగిలింది. వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలు రావడం జరిగిన సంగతి అంతా మనందరికీ తెలిసిందే. సో అటు పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాలకే వైసీపీ పడిపోయింది. ఈ తరుణంలో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు. ఏపీలో ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వాలని ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇచ్చేలా అయితే కనిపించడం లేదు. చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలపై అయితే కేసులు పెడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట ఇచ్చారు ఏపీ స్పీకర్ అన్నయ్య పాత్రుడు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ఆయనకు తగిన అవకాశం ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు అన్నయ్య పాత్రుడు. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావచ్చని, అందులో ఎలాంటి డౌట్ లేదని అయితే అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన సమయమే అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు అన్నయ్య పాత్రుడు. ఇక జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి వివక్ష అసెంబ్లీలో చూపబోమని కూడా తెలిపారు. జగన్ రెడ్డితో పాటు గెలిచిన మరో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల సమస్యల కోసమైనా అసెంబ్లీకి రావాలని తెలిపారు. అలా వస్తేనే వారి నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడవలసిన అంశము.